వాళ్ళందరి భరతం పట్టడం ఖాయం. ఎక్కడ సార్ మీరు వాళ్ళందరి తెలుసుకునే యొక్క లోపలే విజయ్ కుమార్ రెడ్డి 2019-24 మధ్యలో ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి 26.7818 కోట్లు రిలీజ్ చేస్తే అందులో సాక్షి, TV9, NTVకి 16.179 కోట్లు ఇచ్చారు. ఇక పత్రికకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 859 కోట్లు విడుదల చేస్తే 43% 370 కోట్లు సాక్షికి సంబంధించినటువంటి చెల్లింపులు చేసినటువంటి పరిస్థితి. సో ఆయన అసలు లేరు, మీరు కేసు పెడతాం పట్టుకునే అనే లోపలే అసలు రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకెప్పుడు సరే ఎక్కడ పోతారు సార్? ఎలా తప్పించుకుంటారు చట్టాన్ని చెప్పండి. ఇప్పుడు విజయ్ మాల్యా లండన్ పోయాడు, తప్పించుకున్నాడా? కట్టలేదా? అతనే చెప్తున్నాడు ఇవాళ నా దగ్గర డబల్ వసూలు చేశారు, నేను ఇప్పుడు దోషిని కాదు, రీపే చేశాను లోన్ అని చెప్పి. ఎక్కడ పోతారు సార్ వీళ్ళు? సప్త సముద్రాల అవతలకు పోయినా వాళ్ళు పట్టుకుని లాక్కొచ్చి నిలబెట్టి వాళ్ళని భర్తం పట్టే సత్తా కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడు. ఇదే ఈ చట్టం తెలియని వ్యక్తి కాదు, అనుభవం లేని వ్యక్తి కాదు, పరిపాలన చేతగాని వ్యక్తి కాదు. అన్ని ఔపోసన పెట్టినటువంటి రాజకీయ కొలుములో రాటు తెలియనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ కుప్పగంతులు ఆయన ముందు సాగవు సార్. ఎక్కడ పోతారు? 6 నెలలు సమయం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వీళ్ళని శిక్షించడం కంటే రాష్ట్రాన్ని ముందు గాడిలో పెట్టాలి, వ్యవస్థలను ముందు గాడిలో పెట్టాలి, పరిపాలన సక్రమంగా నడాలి ముందు అని ఒక సదుద్దేశంతో పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఇప్పుడే రాష్ట్రం 6 నెలల్లో కూడా పరిపాలన అంతా గాడిలో పడింది. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. ఒక పద్ధతి ప్రకారంగా హైరార్కీ సిస్టమ్ లో, నిచ్చెన మెట్ల వ్యవస్థలో పైనుంచి కిందకి, కింద నుండి పైకి ఈ దస్త్రాలు ప్రయాణం చేసి ప్రజలకు చేరే విధానం మొదలైంది. వీళ్ళు ఈ సందట్లో సడేమయ్యేలాగా వీళ్ళు పారిపోవడానికి, గోడ దూకడానికి, హై జంపులు, లాంగ్ జంపులు చేయడానికి అధికారులు చేస్తా ఉన్నారు. వాళ్ళకున్న రెమెడీసే వాళ్ళు వెతుక్కుంటున్నారు. కోర్టులను ఆశ్రయిస్తున్నారు, విదేశాలకు పారిపోతున్నారు, రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తున్నారు. ఎక్కడికి పోలేరు సార్. సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళ తొక్క తీసి, నార తీసి, బెండు తీసి ఆరబెడుతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వాళ్ళని మెక్కింది కక్కిస్తాం, వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష విధిస్తాం. పాపం పండింది, వాళ్ళ పాపం పండింది, కొంచెం నిండింది. వాళ్ళ తరం కాదు తప్పించుకోవడం. ఇది ఈ సానుకూలంగా ఉంటుంది ప్రభుత్వం, ఏదో చూసి చూడనట్టు వదిలేస్తుంది ప్రభుత్వం అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ భ్రమ. అలాగే కార్యకర్తలు కూడా మీరు అన్నట్టుగా మేము కూడా ఎందుకు లేటు జరుగుతుందనే బాధ మాలో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. ఆలస్యం కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఆలస్యం ఏది ఉపేక్షించి జరగట్లేదు, నిర్లిప్తతో లేకపోతే ఉపేక్షించో జరగట్లేదు. ఖచ్చితంగా సమయం చూసి సరైనటువంటి వేటు పడుతుంది, దాంట్లో సందేహం లేదు. చట్టబద్ధంగా జరగాలి. ఇప్పుడు కోర్టులో వాళ్ళకి రెమెడీ కూడా దొరకకూడదు. నిజమే సార్, మీరు అంటున్నారు. మనం చూస్తున్నాం ఇటీవల తప్పులు చేస్తే అడ్డంగా బుక్ అయితే పోలీస్ కేసులు నమోదైతే కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళి మీ బట్టలు కూడా తీస్తాం, మీరు ఎక్కడికి పోతారు, తప్పించుకుంటారా అని చెప్పి ఇప్పుడు బెదిరిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తప్పులు చేసినటువంటి వాళ్ళు ఇంకా మనం చూస్తున్నాం. కొంతమందికి అయితే అసలు బెయిల్ కూడా అప్లై చేసుకోం, ఏమవుతుందో చూద్దాంలే అని కొంతమంది IPSలు తిరుగుతున్నారు. సరే, డిస్కస్ చేద్దాం. భానుప్రకాష్ రెడ్డి గారు